హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో ఎప్పి నూడిల్స్ చేయబోతున్నా. ఎలా చేశాను ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో నేను జస్ట్ ఒక ప్యాకెట్ కి మాత్రమే నూడిల్స్ ని ప్రిపేర్ చేస్తున్నా. అందుకని దానికి సరిపడా ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక చిన్న సైజు ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే నేను యాడ్ చేశాను. జస్ట్ ఒక ప్యాకెట్కి మాత్రమే కాబట్టి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఎన్ని ప్యాకెట్స్ అయితే అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మీరు తీసుకోవాలి. నేను ఏ రకంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. చూసారు కదా, ఫస్ట్ అయితే వాటర్ ఎన్నైతే వేసామో ఆ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ప్యాకెట్ని కట్ చేసి ఆ నూడిల్స్ని అందులో వేస్తున్నా. బబుల్స్ వస్తున్నాయి కదా వాటర్, ఇలా బబుల్స్ వచ్చేంత వరకు మనం వాటర్ను మరిగించి అప్పుడు నూడిల్స్ని అందులో వేయాలి. ఆ నూడిల్స్ ప్యాకెట్లో మనకి ఒక చిన్న పౌడర్ కూడా ఉంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇది రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కానీ కొన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వారి కోసమే ఈ వీడియో అయితే స్పెషల్గా చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు కారం, అదేవిధంగా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ నేను వేసుకున్నాను. ఎందుకంటే వారు పౌడర్ అవన్నీ ఇస్తారు కానీ అవి నూడిల్స్కి ఎంత వేసినా టేస్ట్ అనిపించవండి. అందుకనే కొద్దిగా పసుపు, అదేవిధంగా సాల్ట్, కారాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఆ ప్యాకెట్లో వచ్చిన పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను. అంతేనండి. ఈ మూడు కూడా డ్రై అయ్యేంత వరకు మనము అలా తిప్పుతూ ఉండాలి. వాటర్ మనం ఎక్కువ వేసామనుకోండి నూడిల్స్ అనేవి చిమ్ముడిపోయినట్టు అయిపోతాయి. వాటర్ తక్కువగా వేసామనుకోండి నూడిల్స్ అనేవి డ్రైగా ఉన్నట్టు ఉంటాయి. అందుకని సమాన క్వాంటిటీలో వేయాలి. కాబట్టి ఒక ప్యాకెట్కి ఎంత వాటర్ అయితే పడుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా అయితే ఉడికింది. అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉడికింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే చాలా ఇష్టంగా తింది. ఒకవేళ మీరు ఇంట్లోనే నూడిల్స్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. దయచేసి వచ్చిన వారి కొరకు ఈ వీడియో నేను చెప్పలేదు, కానీ నూడిల్స్ చేయడం రాని వారి కొరకు నేను ఈ వీడియో చెప్పానండి. దయచేసి నెగిటివ్గా కామెంట్స్ అయితే చేయొద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నూడిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.